హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ అభి. మీరు కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి. ఈరోజు సింపుల్గా ఫిష్ కర్రీ చేస్తున్నా, మీరు కూడా ట్రై చేయండి. సూపర్ ఉంటుంది టేస్ట్. నేను 2 కేజీల ఫిష్ని తీసుకున్నాను. చేపల్ని మంచిగా సాల్ట్ వేసి కడిగి ఒక గిన్నెలోకి తీసుకోండి. తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి మొత్తం చేప ముక్కలకి పట్టే విధంగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత పులుసుకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఉల్లిపాయ ముక్కల్ని, ఒక టమాటా ముక్కల్ని తీసుకొని మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకోండి. వెడల్పాటి గిన్నె పెట్టేద్దాం. చేపల కర్రీకి వెడల్పాటి గిన్నె అయితేనే బాగుంటుంది. ఆన్ చేసి 3 స్పూన్లు ఆయిల్ వేద్దాము. ఆయిల్ హీట్ అయ్యాక ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేద్దాం. అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం ఇందాక టమాటా ఉల్లిపాయ మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసేద్దాం. ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం పసుపు, చేప ముక్కల్ని కలిపేటప్పుడు నేను 1 స్పూన్ కారం వేస్తాను. ఇప్పుడు 1/2 స్పూన్ కారం వేస్తున్నా. మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఆయిల్లోనే మగ్గనిద్దాము. ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి రావాలి. మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇప్పుడు వేద్దాము. అన్నీ ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు చేప ముక్కలన్నీ కొంచెం మగ్గిపోయినాయి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకుందాం. నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇప్పుడు వేద్దాము. చింతపండు గుజ్జు వేసిన తర్వాత కొంచెం వాటర్ వేద్దాము. ఆ పులుపుకి సరిపడంత వాటర్. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసి మంచిగా పొడిలాగా దంచుకోండి. ఈ పొడి వేస్తేనే సూపర్ టేస్ట్ వస్తుంది చేపల కర్రీ. ఖచ్చితంగా ఈ పొడి వేస్తేనే మంచిగా ఉంటుంది. ఫ్లేవర్, స్మెల్ బాగుంటుంది. తర్వాత మూత తీసుకుందాం. మంచిగా ఉడికిపోయింది చేప. ఇప్పుడు మసాలాలన్నీ వేద్దాము. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, మనం దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతుల పొడి, ఇది వేస్తే చేపల కూర మస్తు టేస్ట్ ఉంటుంది. ఇది ఒక్కటి వేసినా సరిపోతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా వేయాలి చేపల కర్రీకి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. తర్వాత గరిటతో తిప్పొద్దు. ఇలా ఏమైనా క్లాత్ని తీసుకొని ఇలా అంచులు పట్టుకొని తిప్పండి చిన్నగా. మనం వేసిన మసాలాల మొత్తం చేపకు పట్టాలి. అందుకని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అట్లనే స్లిమ్లో పెట్టేసేయండి.